పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా బొక్కమంతులగూడెం గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గడప దాటాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇంటి నుంచి అడుగు పెడితే చాలు లాఠీలకు పని చెబుతున్నారు ఖాకీలు. దీంతో పోలీసుల భయానికి గ్రామం వదిలి పారిపోతున్నారు కొందరు గ్రామస్తులు. గ్రామంలో తాజా పరిస్థితిపై ఫుల్ డీటెయిల్స్ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సహజంగా పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో ఉంటారు. కానీ బొక్కమంతులగూడెం గ్రామానికి సంబంధించి అభ్యర్థులు మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక్కుందాం. తమ్ముడు చెప్పండి, ఏం జరుగుతుంది మీ గ్రామంలో? అన్న, నేను మొన్న సెంటర్లో నన్ను 100 మంది ముందు నన్ను కొట్టిండు అన్న. ఎస్ఐ కొట్టిండు. ఎందుకు కొట్టిండో తెలియదు అన్న. కారణం అది ఎందుకు కొట్టిండో తెలియాలి నాకు. ఇదంతా వాసిందన్న, నొప్పి తీసింది నాకు బాగా. ఎందుకు కొట్టిండో తెలియాలి. కొట్టిండు, పంపించిండు, స్టేషన్కి కూడా తీసుకోవాలి, నన్ను పంపించిండు. ఎందుకు కొట్టిండో తెలియాలి నాకు. అది దాన్ని తిట్టిండు నన్ను. ఎందుకు తిట్టిండు అని నాకు తెలియాలన్న. గ్రామాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారమ్మా మీ ఊర్లో? రాత్రి సారు వచ్చారు, పోలీసులు వచ్చారు, మాకైతే తెలియదు. పక్క గొడ్డలు అయితే నేను పక్కేసుకొని పండుకున్నా. లే అని లాఠీ తీసుకున్నాక నాకు భయం అయ్యి నేను లేచి కూర్చున్నాక పక్క గొడ్డలని కువ్వేసిండు. పక్క గొడ్డలని కువ్వేసి మా ఇంటి ముందర 2 గంటల సేపు కూర్చుంటే నాకు గడ వణుకుడు పుట్టి లెటర్ రూమ్లో కూర్చున్నా. 2 దాకా కూడా అట్ట చేస్తాను. వాళ్ళు వచ్చి ఆడోళ్ళు కానుకున్నా, మగోళ్ళు కానుకుంటే అట్ట చేస్తారు. ఏంది కడుక్కొస్తారండి ఇళ్ళకి. ఏం చేసినాం మేము వాళ్ళకి? ఏందో కడుక్కొస్తారు చూడటానికి. ఆ పిల్లగాళ్ళని తీసపోరు, ఎక్కడ ఉంచారు పోయారు, వాళ్ళని తోరికి అడ్రస్ లేరండి. 11 ఇంటికి తీసపోయారు, ఎక్కిపోయారు. వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఊరు మొత్తం ఇనామాసేనా ఒక వాడని పోయా, ఇంత కలిపి ఎక్కడ ఇందించలేదు. మీ ఊర్లో ఎందుకు పోలీసులు ఈ విధంగా వివరిస్తున్నారు? ఏం లేదు బ్రదర్, బొక్కమంతులగూడెం అనేది వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలని చెప్పి ఎన్ని అరాజకం చేస్తారు అనమాట. మా వార్డు నెంబర్లో 4-5 తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటూ నిన్న ఒక పిల్లగాడిని నా బామర్ది కానీ స్టేషన్ అక్కడ సెంటర్లో నిలబడి విచక్షణ రహితంగా కొట్టిండు అనమాట. కొట్టి స్టేషన్లో వేశారు. ఇప్పుడు కూడా పోయింది, లాకప్లో ఉంచారు ఆల్రెడీ. ఏంది అసలు, ఏమైంది, ఎందుకు కేసు వేశారు, ఎందుకు లాకప్ అయింది? జనాల్ని కనీసం బయటికి పొలాలకైనా కనీసం టాయిలెట్ పోయడానికి కూడా బయటికి రానివ్వకుండా చేస్తారు. నైట్ నిద్రపోయిన మహిళల్ని, ఒంటరి మహిళల కాడికి పోయి లేపి పోలీసులు ఏందో చెక్ చేస్తుంటారు. ఏం జరిగింది సార్? ఇన్ని రోజుల నుంచి లేదు సార్. ఇన్ని రోజుల నుంచి 40-50 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ కాడ ఉందన్నమాట అధికారం. ఈ రోజు జారిపోతుంది, యువత వచ్చిండు, జారిపోతుంది, అధికారం జారిపోతుంది అని చెప్పి దేనికో అసలు నీచంగా చేస్తారనమాట. నీచంగా అంటే నీచంగా. సో ఇది మొత్తానికైతే గ్రామంలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. గత వారం రోజులుగా కూడా ఇక్కడ పోలీసులు తిష్ట వేశారు, గ్రామస్తులను కొడుతున్నారు, ఇళ్లలోకి చొరబడి మహిళలని చూడకుండా కూడా దాడులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు. పోలీసు దెబ్బలకు తాళలేక యువకులంతా కూడా గ్రామం నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్.